తిరుమల శ్రీవారి సన్నిధిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడైన వంశీధర్ రెడ్డి హల్చల్ చేశాడు. నలుగురు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో వంశీధర్ రెడ్డి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫోటోషూట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే అతని మీద కేసు నమోదు కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. తిరుమల శ్రీవారి సన్నిధిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి వంశీధర్ రెడ్డి హల్చల్ చేశారు. నలుగురు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో అక్కడ ఆయన ఫోటోషూట్ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో అక్కడ ఫోటోషూట్లు లేదంటే ప్రాంక్లు ఇవన్నీ ఏవో వినిపిస్తున్నాయి. ఇవన్నీ వినిపిస్తున్నా కూడా కొత్త పాలక మండలి ఏర్పడింది, కొత్త చైర్మన్ వచ్చారు, ప్రభుత్వం మారింది. అయినప్పటికీ వీటి మీద చర్యలు తీసుకోవట్లేదా, లేదా తీసుకున్నా ఏం చేయలేరనే ధైర్యమా అనేది అర్థం అవట్లేదు. ఎందుకంటే పాలక మండలి మారకముందు కూడా ఆవిడెవరు దివ్యుల మాధురి, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏవో వాళ్ళు షూట్ తీసుకుంటున్నారంటే మా ఇష్టం అన్నట్టుగా ఏదో ప్రవర్తించారు. ఆ తర్వాత ఎవరో కొంతమంది తమిళ కుర్రోళ్ళు అసలు క్యూ లైన్లో గేట్ విడిచిపెట్టారు అని చెప్పగానే అందరూ పరిగెట్టి వెళ్ళగానే అది ప్రాంక్గా నవ్వారు. సరే, ఆ గేట్ లోపల వరకు అక్కడ కంపార్ట్మెంట్లోకి ఫోన్ని ఎలా అలౌ చేశారు? సో విజిలెన్స్ ఏం చేస్తున్నారు, లేదా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, అదొకటి. సరే, అవన్నీ అయిపోయాయి అనుకోవచ్చు. బట్ ఇవాళ మీరు అన్నట్టు అవినాష్ రెడ్డి గారు అనుచరుడైన ప్రధాన అనుచరుడైన వంశీధర్ రెడ్డి ఆయన నలుగురు అనుచరులతో, ఒక నలుగురు ఫోటోగ్రాఫర్లతో ఆ ముందు తిరుమాడ వీధుల్లో స్వామి దాన్ని ఏమంటారు, గొల్ల మండపం ఏదంటారు, ఆ గొల్ల మండపం ముందు అక్కడ ఊరికే రకరకాల యాంగిల్స్లో విజువల్స్ వీడియోస్ అన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు అడ్డుకోలేదు. సరికదా మీడియా మిత్రులు కొంతమంది అవి తీసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని కూడా రుబాబు చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారంట. అసలు అంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉందా, లేదంటే ప్రభుత్వంతో సంబంధం లేదా వాళ్ళకి, వాళ్ళు ఎక్కడున్నా ఎలాగే రుబాబు చేస్తారా, లేదా ఎక్కడున్నా వాళ్ళ రాజ్యం ఇది మా రాజ్యం అనుకునే ప్రవర్తిస్తారా అనేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఓని పాలక మండలి ఏర్పడింది బాగుంది, దానికి సంబంధించి కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఉండాలి. అది నిన్న లేదు మొన్న బిగ్ బాస్ 7 ఫ్రేమ్ ఆవిడ పేరు జానకి కలగన్ లేదని సీరియల్ ఏదో ఉంది, అందులో హీరోయిన్గా చేశారు ఆవిడ, ప్రియాంక. సో ఆవిడ తను వుడ్ బియో సమ్ మ్యారీడ్ పర్సన్ సంథింగ్, వాళ్ళతో కలిసి ఏదో ఆ పులి వచ్చిందని చెప్పి ఏదో వీడియో చేసిందంట. వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లైక్స్ కోసం ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేయడం, మళ్ళీ ప్రజలు దాని మీద అనుమానాలతో భయపడి కాలినడకన వెళ్ళడం మానేయడం, ఇవన్నీ జరిగాయంట. సో ఇన్ని జరుగుతూ అఫ్కోర్స్ ఆవిడ మీద కేసు వేశారు అనుకోండి, అట్లా అంత విచ్చలవిడిగా అంత నిర్భయంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరేం చేయలేరనే ధైర్యంతోనో మరి ఇతర కారణాలతోనో తెలియట్లేదు. సరే, కొత్త పాలక మండలం ఏర్పడింది, కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, ఎవరెవరికో కేటాయించిన భవనాలు కానీ భూములు కానీ వెనక్కి తీసుకుంటున్నారు. అలాగే అన్ని మతస్థులు ఎవరో ఉన్నారు కదా వాళ్ళకి వేరే మార్గంలో చూపించడమో, లేదంటే కొండపైన ఉద్యోగం కాకుండా దిగున ఎక్కడో ఉద్యోగం ఇప్పించి వాళ్ళకి వేరే వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించడం లాంటివి కొన్ని ప్రణాళికలు రచిస్తున్నారట. సరే, ఇంకా విజిలెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎంత పవర్ఫుల్గా ఉండాలి అని అంటే గత 5 ఏళ్లలో అసలు కొండ మీదకి కొన్ని నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా వెళ్ళాయి అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో చాలా విచ్చలవిడిగా చేశారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, కొత్త పాలక మండలి వచ్చింది, కొత్త చైర్మన్ వచ్చారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే లడ్డు వ్యవహారం మీద ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి మరి కాస్త వేడిగా ఉంది, చాలా సీరియస్గా తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక వారాహి టీం అని ఏదో పెట్టి ఈ సనాతన ధర్మం కోసం పాటుపడేలాగా ఉండాలని చెప్పి అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఇవాళ అవినాష్ రెడ్డి గారు అనుచరుడైన వంశీధర్ రెడ్డి గారు అక్కడ మరలా ఫోటోషూట్ పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నారంటే అంటే వీళ్ళకి లెక్కలేదా? అంటే ప్రభుత్వం యొక్క మాటలు కానీ ప్రభుత్వ పెద్దల యొక్క సూచనలు కానీ వీళ్ళు బేఖాతరు చేస్తున్నారా? అసలు అదే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, వాళ్ళని ఎవరేం అనగలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 4-5 సార్లు తిరుమలకి వెళ్ళినా కూడా డిక్లరేషన్లో రాయలే. ఎందుకంటే ఎవడు అడుగుతాడు, ఎవడు అడగలేడు. అంతకుముందు 14-19 మధ్యలో కూడా ఒకసారి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి సార్ దీన్ని సంతకం పెట్టాలి సార్ అన్నా కూడా పెట్టనన్నాడంట ఆయన. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెందుకు పెడతారు? పెట్టలేదు. సో అదే అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు టీటీడీకి జరిగిన అపచారాలకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో ఇట్లాంటి ఫోటోషూట్లు, ప్రాంకులు, షార్ట్స్ ఫిల్మ్స్ తీసుకోవడాలు ఇవన్నీ చేయడం కూడా
ఇట్లా చేస్తున్నారంటే అసలు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదా విజిలెన్స్ మీద ఈ పాలక మండలి కొరడా జలిపిస్తుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. వాళ్ళు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు కూడా కాదు, ఆయన అనుచరుడే అంతర్బాబు చేస్తే ఇంకా ప్రధాన నాయకులు, ఇప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి లాంటి నాయకులు వాళ్ళ అనుచరులు వస్తే ఇంకెంత బీభత్సంగా ఉంటుంది. అప్పుడు ఈ పాలక మండలి, కొత్త పాలక మండలి ఏం చేయలేదా? ఈ ప్రభుత్వం కూడా ఇంకా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? చర్యలు తీసుకోరా? ఇదే అందరినీ దొలిచివేస్తున్న ప్రశ్న అనమాట. సరే చేస్తాం తీసుకుంటాం, ఇంతవరకు పాలక మండలి లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకోము అనుకోవడానికి లేదు. ఇప్పుడు పాలక మండలి వచ్చింది, త్వరితగత నిర్ణయాలు తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, దానికి ఒక చట్టం చేయండి. ఇప్పుడు కొండ మీద ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వాలు, ప్రధానంగా ఎన్టీఆర్ లాంటి మహానుభావులు నిత్యాన్నదానం గురించి కానీ, కొండ మీద ఎటువంటి రాజకీయంగా పోస్టర్లు ఉండకూడదు, బ్యానర్లు ఉండకూడదు అని ఏదైతే రూల్ పాస్ చేశారో అది ఇప్పటివరకు నడుస్తుంది. రీసెంట్గా వచ్చిన చైర్మన్ గారు కూడా ఏమన్నారంటే, కొండ మీద రాజకీయ పరంగా ఎవరు మాట్లాడకూడదు, ప్రెస్తో ఎవరు ఆ విధమైన చర్చలు కి ఉపక్రమించకూడదు, అది నిష్క్రమించాలి అన్నట్టుగా చెప్పారు. సో అట్లాగే ఇట్లాంటి వైరల్ అయ్యే అంశాలకి, షార్ట్స్కి, లేదంటే దాన్ని ఏమంటారు ఈవెంట్స్ చేసుకోవడానికి ఉపయోగించేవి, అవన్నీ చేయడం వల్ల కొంత మిస్యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే అంతకు ఒక 2 years బ్యాక్ అనుకుంటా, కరోనా టైంలోనో ఇప్పుడు కరోనా తర్వాత ఒక భక్తుడు గర్భగుడిలో కూడా ఫోన్ తీసుకెళ్ళిపోయాడంట. లక్కీగా గర్భగుడిలో అంశాలను షూట్ చేయలేదు, కానీ బయటకు వచ్చాక ఆ బంగారు గోపురం, ఆనందం ఒక బంగారు గోపురం, ఇవన్నీ కూడా షూట్ చేసి నెట్లో పెట్టాడు. సో ఇట్లాంటివి ఒక వ్యక్తి లోపలికి ఫోన్ తీసుకెళ్ళిపోయి ఇలా హల్చల్ చేస్తున్నారు అని అంటే అసలు సెక్యూరిటీ ఎంత టైట్గా ఉన్నది అనేది ఒక్కసారి నిజంగా ఇంకెవరైనా జరగాల్సింది అలాంటి ఉద్దేశంతో పేట్రేగిపోయిన మతోన్మాదులు ఎవరైనా లోపలికి ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారిగా భయం వేస్తుంది. సో ఇప్పటికైనా ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి ఒక చట్టం తీసుకురావడం కానీ, లేదా టీటీడీకి సపరేట్గా ఆ కొండ మీదగా చేయాల్సినవి చేయకూడదు అనేవి కానీ ఒక రూల్ లాంటిది పాస్ చేస్తే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునేలా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే భక్తుల మనోభావాలు కొంతవరకు శాంతించబడతాయి. లేదంటే ఇష్యూస్ మీద ఇష్యూస్ ఎలా వస్తున్నా కూడా మరలా గత ప్రభుత్వం మీద ఏదైతే మచ్చలాగా గత ప్రభుత్వం టీటీడీని సరిగా పట్టించుకోలేదని ఇష్యూ నడుస్తుందో ఈ ప్రభుత్వం మీద కూడా అట్లాంటి ఎలిగేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, వంశీధర్ రెడ్డి మీద కేసు నమోదైందా లేదా? ఇంతవరకు ఏం అవ్వలేదు. అది ఇప్పుడు ఆవిడ ప్రియాంక ఎవరో ప్రాంక్ చేశారని ఆవిడ మీద అయ్యింది, అంతకుముందు దివ్యల మాధురి చేశారు, ఆవిడ మీద అవ్వలేదు. బట్ ఇప్పుడు వంశీధర్ మీద, ఆయన మీద చేస్తారా, లేదంటే ఆయన అనుచరులు ఎవరు కెమెరామెన్లు వచ్చారో వాళ్ళని కూడా చేస్తారా అనేది చేయాలి. మొత్తానికి ముందు ఒక అట్లీస్ట్ కేసు నమోదు చేసి ఎంక్వైరీకి పిలిచి నచ్చ చెప్పడము, లేదంటే ఇంకోసారి ఇలా చేయకూడదని చెప్పడము, లేదా అసలు ఎవరు ఇలాంటి చర్యలకు ఉపక్రమించకుండా ఒక చట్టం తీసుకురావడమో ఏదో చేయాలి టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా. దీని మీద సమావేశం ఏర్పాటైతే యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఎందుకంటే రోజుకు అంశం తెర మీదకి వస్తూనే ఉంది. ఇది మనకి మీడియాకు వచ్చినవి, ఇవి రాకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు కదా. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.